ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మేము మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు. ఆషాఢ నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే వారందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆషాఢ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు కూడా పిలుస్తారు. మనం శరన్నవరాత్రులు చూస్తూ ఉంటాం కదా, వాటికి కొంచెం భిన్నమైనవి ఈ నవరాత్రులు. ముఖ్యంగా ఈ నవరాత్రులు ఎవరికి బాగా ఉపయోగపడతాయంటే తాంత్ర సాధకులకి, అంటే తంత్ర మంత్రాలు చేసేవారికి, ఆధ్యాత్మికమైన సాధన చేసేవారికి ఇది అత్యంత శక్తివంతమైన కాలం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు, ఈ సమయంలో చేసే ఆరాధన, మంత్రజపం చాలా త్వరగా ఫలితాన్నిస్తుంది. ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు అసలు విశిష్టత ఏంటి, ఈ గుప్త నవరాత్రి అంటే అర్థం ఏంటి, చాలామంది తెలియదు. ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరిస్తాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ 9 నవరాత్రులు చాలా విశేషమైన శక్తి ఉంటుంది. సాధన, పూజ, మంత్రజపం ఇవి చేసేవారు ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉంచడం, దానివల్ల శక్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తుంటాయి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలామంది ఈ నవరాత్రులు వరాహీదేవిని పూజించి ప్రతిరోజు పూజని వీడియో తీసి నేను పూజ చేశాను అని చూపిస్తే వారికి 0 ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఇది గుప్తమైంది, గోప్యమైంది. ఈ పూజ చేసడం కానీ, పూజ చేశామని చెప్పడం కానీ ఇతరులకు తెలియచేయడం వల్ల చేసిన వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈ సమయంలో లైవ్ వీడియోలు చేసి పెట్టేస్తూ ఉంటారు, నేను ఇలా చేశానని. అలా చేయడం వల్ల ఫలితం రాదు, అది వీడియో కోసం మాత్రమే అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఈ సమయంలో శక్తి ఆరాధన అంటే ఈ నవరాత్రుల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రధానంగా శ్రీ వరాహీదేవి ఆరాధనకి ప్రసిద్ధి. అమ్మవారి అంటే ఎవరైతే చేస్తారో సైన్యానికి సేనానిగా ఉన్న అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రువుల యొక్క నాశనాన్ని, శత్రువుల నుంచి వచ్చే అడ్డంకులు తొలగించుకోవడానికి, అలాగే మనకి ఏదన్నా పని అవడం లేదన్నప్పుడు ఆ పని అవ్వడానికి, కార్యసిద్ధి కోసం ఈ సమయంలో వరాహీదేవిని పూజిస్తారు. అలాగే దశమహావిద్యల్లో ఈ 9 రోజులు కూడా, అంటే మనకి 10 మహావిద్యలు ఉంటాయి. కాళి, తార, షోడాసి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమల, ఈ అమ్మవారికి సంబంధించిన సాధనలు కూడా అత్యంత అనుకూలమైన సమయం. ఇక్కడ సాధనకు ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, తంత్ర మంత్ర మార్గంలో ఉన్నవారికి సాధన, ఎవరైతే సాధన చేస్తారో వారి వారి కోరికలను బట్టి వివిధ రకాల ప్రయోగాలు, సాధనాలు చేస్తూ ఉంటారు. అయితే వీటికి చేయాలన్నా వారి గురు మంత్రం ద్వారా, వారి గురువు యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ సాధనలు, ఈ దశమహావిద్యలకు సంబంధించిన సాధనల్ని ఎవరైనా సరే తగిన గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి తప్ప పుస్తకాలు చదివి, వీడియోలు చూసి చేయకూడదు. ఎందుకంటే ఈ విద్యకి చాలా శక్తి ఉంటుంది, అది గురువు యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అలాగే సామాన్యులా చేసుకోవచ్చా అంటే కొన్ని చేసుకోవచ్చు. మీకు శత్రుబాధలు ఇలాంటివి ఉన్నప్పుడు తొలగిపోవడానికి ఈ సమయంలో బగలాముఖి అమ్మవారి యొక్క ఉపాసన చేయడం, అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవడం, అమ్మవారి నామాన్ని ప్రతిరోజు అనుకోవడం, 108 సార్లు అనుకోవడం వల్ల శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందుల నుండి రక్షణ కలుగుతుంది, కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా అడ్డంకులు
ఆర్థిక ఇబ్బందులు ఇవి తొలుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వరాహి మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేయడం వల్ల కర్మబంధాల నుంచి వచ్చే ఇబ్బందులు, అదృశ్య శక్తుల నుండి వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇది వ్యాపారంలో ఉన్నవారికి ఎదురయ్యే అడ్డంకులు కూడా, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంటే అమ్మవారి మంత్రం చేస్తే చాలు, అమ్మవారి అష్టోత్తరం చేసినా చాలు, అమ్మవారి నామాన్ని అనుకున్నా చాలు, ఈ 9 రోజులు ఇటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే వాక్ సిద్ధి జ్ఞానం కావాలనుకునేవారు మాతాంగి మంత్రాన్ని చేయాలి. ముందు శత్రుబాధల్ని తొలగిపోవడానికి బగలాముఖి, అడ్డంకులు తొలగిపోవడానికి వరాహి, వాక్ సిద్ధి జ్ఞానం కలగడానికి మాతాంగి మంత్రాన్ని అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఎవరైతే మాతాంగి మంత్రాన్ని, మాతాంగి దేవి మంత్రాన్ని, అష్టోత్తరాన్ని చేస్తారో వారికి వాక్ సిద్ధి, సినిమాల్లో కానీ లేకపోతే ఆర్ట్స్లో కానీ కళల్లో ఉన్న వారికి ప్రావీణ్యం లభిస్తుంది. అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ఆరాధించాలి. కమలాత్మిక అంటాం. ఈ లక్ష్మీదేవి స్వరూపమైన ఈ కమలాత్మిక అమ్మవారిని అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ ఇలా పూజ చేయడం వల్ల సిరి సంపదలు, ఆర్థిక స్థిరత్వం ఖచ్చితంగా లభిస్తాయని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇక్కడ సాధారణ భక్తులు పాటించాల్సిన నియమాలు స్వాతిక మార్గం చేసేవారికి, అంటే తంత్ర మార్గంలో రకరకాలు ఉంటాయి కాబట్టి స్వాతికంగా చేసేవారికి దేవిని ఆరాధిస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ 9 రోజులు స్వాతిక ఆహారం తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి తీసుకోకూడదు. అలాగే మంత్రజపం మనం చాలా వీడియోలో చెప్పాం. చాముండి మంత్రం, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఇక్కడ మీరు ఎవరైనా సరే రోజు ఈ మంత్రాన్ని ఈ 9 రోజులు 108 సార్లు జపించండి. అమ్మవారికి మనసులో ధ్యానిస్తూ, ధ్యానం చేయడం వల్ల కూడా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గోప్యత చాలా ముఖ్యం. తెలిసిన వారికి, పక్కింటి వారికి నేను ఇది చేస్తున్నాను, ఈ పూజ చేశాను అని ఎవరికన్నా చెప్పారా మీకు ఫలితం రాదు. ఎవరికి చెప్పుకోకుండా చేయటం వల్ల మీకు ఆధ్యాత్మిక శక్తి మీకు బాగా పెరుగుతుంది. దానివల్ల ఫలితం ఉంటుంది. ముఖ్య గమనిక ఏంటంటే తంత్ర మంత్ర ప్రయోగాలు వీడియోల్లో చూసి, అంటే ఇలాంటి దేవత సంబంధించినవి చేయకండి. గురువు ద్వారా చాలా క్లిష్టమైనవి కాబట్టి, చాలా సున్నితమైనవి కాబట్టి వీటిని గురువు లేకుండా సొంతగా చేయడం పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి. అలాగే నేను చెప్పిన పైన విషయాలు ఉన్నాయి కదా, తేలికని అలాంటివి చేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ చేయని సామాన్య భక్తులు, అంటే నేను పెద్దగా చేయలేని అనేవారు ఈ సమయంలో దేవీ భాగవతంలో కానీ, దుర్గా సప్తది కానీ మనసు పూర్తిగా చదివిన అత్యంత ఫలితం ఇస్తుంది. ఇక్కడ మీకు ఏదైనా ఒక నిర్దిష్టమైన కార్యం కోసం చేయాలనుకున్నప్పుడు సామాన్యమైన వారు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్తాను, చాలామంది మన దగ్గర హతజోడి తీసుకున్నారు కదా, మీరందరూ కూడా హతజోడి పెట్టుకున్నవారు, పెట్టుకోని వారు కూడా, మీరు అమ్మవారిని పెట్టుకోగలిగే ఓపిక ఉంటే హతజోడి తీసుకోండి. కావలసిన వారు నా నెంబర్కి, వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తారు. చాలా కాస్ట్లీ ఉంటాయి, తక్కువ స్టాక్ మాత్రమే ఉన్నాయి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు ఈ నవరాత్రుల్లో మీరు అమ్మవారి పూజ చేయించుకొని మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత మీరు నిత్యము మీ ఇష్టదైవాన్ని సరస్వతి, చదువు కావాలంటే, డబ్బు కావాలి లక్ష్మీదేవి, శత్రు నిర్మూలన కోసం వరాహి, చండి, దుర్గా, ఇలా ఏ అమ్మవారిని పూజించినా మీకు ఆ అమ్మవారి శక్తి హతజోడి ద్వారా వస్తుంది. దాని ద్వారా మీరు ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా పుంజుకుంటారు. తంత్ర మంత్ర ప్రయోగాలు, వివాహం కాని వారికి, ఉద్యోగం రాని వారికి కూడా ఇది చేయవచ్చు. కానీ హతజోడి చాలా ఖరీదైంది కాబట్టి మీ ఓపిక బట్టి మీరు తీసుకోవచ్చు. ఉన్నవారు మాత్రం ఈ సమయంలో వీలైనంత వరకు దీపాన్ని వెలిగించి, ధూపాన్ని చూపించి అమ్మవారి నామాన్ని రోజు 108 సార్లు అనుకోండి.
నియమ నిబంధనలు అంటే మీరు నియమం అనుకుంటే చేయవచ్చు, ఆహార నియమావళి పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు చేయలేని వారు మాత్రం మామూలుగా కూడా చేయవచ్చు. బాగా గుర్తుంచుకోండి, నమ్మి విశ్వాసంతో అమ్మవారిని పట్టుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలని అమ్మవారి ఇస్తుంది. ఈ నవరాత్రులు మనకి చైత్ర నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ఈ నవరాత్రులు సంవత్సరంలో ఎవరైతే చేస్తారో, అతజోడి పెట్టుకొని చేస్తారో వారికి ఏది కావాలన్నా లభిస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇక్కడ ముఖ్యం ఏంటంటే నమ్మకం, విశ్వాసం. ఈ రెండు లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.